ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆఖరి వరకు మీరు ఈ యొక్క వాక్యాన్ని వినండి. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. వాక్యాన్ని కొంచెం విని పక్కన పెట్టొద్దుకండి. లాస్ట్ వరకు ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సొలొమోను రచించినటువంటి యొక్క వాక్యాలను మనం ఈ దినము మనం ధ్యానిస్తున్నాం. చనిపోకముందు 2 మనవులు దేవుని సన్నిధిలో అడుగుతున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ మనవులు? చనిపోకముందు నిన్ను నాకు వాటిని అనుగ్రహించుమని భక్తుడు కోరుతున్నాడు. ఏంటి ఆ మనవులు అంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మొట్టమొదటిది వ్యర్థమైన వాటిని, అబద్ధాలు. వ్యర్థంగా ఏదైతే ఉపయోగము లేదో అది నాకు అవసరమే లేదు ప్రభువా. ఉపయోగకరం లేనిది నా జీవితంలో వద్దు. దాని ద్వారా నాకు నష్టమే జరిగితే నాకు అటువంటిది అసలే వద్దు. అటువంటిది నాకు దూరం చేయి ప్రభువా. అంత మాత్రమే కాదు, అబద్ధాలు కూడా నాకు వద్దు నాయన. అబద్ధాలు కూడా నాకు దూరం చేయి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు కదా. దేవునికి ఇష్టం లేదు అబద్ధాలు ఆడడం. కొందరు లేచినప్పటి నుంచి ప్రతి చిన్నదానికి అబద్ధమే. అబద్ధాలు. ఒక దిక్కు ప్రార్థన చేస్తారు, మళ్ళొక దిక్కు అబద్ధాలు ఆడతారు. ఒక దిక్కు భాషలు మాట్లాడతారు, ఇంకొక దిక్కు వెంటనే అబద్ధాలు. దేవుని బిడ్డలారా, అబద్ధాలు కూడా మంచిది కాదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయి ప్రభువా. అవి నాకు వద్దు. అవి నాకు సమీపంలో అసలు ఉండవద్దు ప్రభువా. అవి నాకు ఆ 2 కూడా నాకు దూరము చెయ్యి. అంతేకాకుండా పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. పేదరికం వద్దు, బీదగా బ్రతికేది వద్దు. అదే సమయంలో నేను రిచ్గా ధనవంతునిగా లేదా ధనవంతురాలిగా ఉండేది కూడా నాకు వద్దు. గొప్ప వాళ్ళలాగా ఉండొద్దు, అట్లనే గరీబోళ్ళలాగా కూడా నాకు అవసరం లేదు. చూసారా, గమనించండి తేడా. గొప్ప వాళ్ళలాగా వద్దు, పేదవాళ్ళలాగా వద్దు. అంటే మీడియం అన్నమాట. మధ్య తరహా లాగా నాకు కావాలి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, తగినంత మాత్రమే నాకు కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది మా దగ్గరకు ఎంతోమంది వస్తూ ఉంటారు. ఏమీ లేని స్థితిలో వస్తూ ఉంటారు. తినడానికి ఆహారం లేని స్థితి, ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితి, కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చినటువంటి వారు ఎంతోమంది వేలశ్రద్ధ పరిచర్యలో వచ్చినట్టు సంఘానికి వచ్చారు. కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా దేవుడు వెంటనే గొప్ప కార్యాలు జరిగేసరికి మనుషులకు విలువ తెలియడం లేదు. దేవుని బిడ్డ, ఎందుకంటే కొద్దిగా ఆలస్యం అయితే ఈమె ప్రార్థనలో పవర్ లేదనుకుంటారు కదా. ఏం ప్రార్థన చేసినా కూడా మా కార్యాలే జరగడం లేదనుకుంటారు. దేవుని సన్నిధిలో పట్టుదల పెట్టి మరి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళను ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువు నడిపించారు. మరి అలాంటి జీవితాలు పొందిన వారు అడ్రస్ లేకుండా అడ్రస్ పోయినారు. పర్వాలేదు, ఎక్కడున్నా దేవునికి నమ్మకంగా ఉంటే అంతే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరం చేయి ప్రభువా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు వద్దు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు.
తగినంత చాలు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. నాకు ఏ పూటకు ఆ పూట అన్నట్టుగానే అడుగుతూ ఉన్నాడు భక్తుడు. ఏ పూటకు ఆ పూట నాకు ఉంటే చాలు అనుకుంటున్నాడు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళ సమృద్ధి నేర్పినావు మాకిలా, సర్వవేళ సమృద్ధి నేర్పినావు మాకిలా, సకలంబు చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబు చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సర్వవేళలో సమృద్ధి ఆయన నేర్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమి లేని స్థితిలో, అన్నీ ఉన్న స్థితిలో ఆయన సమానముగా మనల్ని నడిపించే దేవుడు. ఎప్పుడైతే మనం దేవునికి మనం అప్పగించుకుంటామో, ఈ విధంగా నడిపించిన ఆయన, ఈ విధమైన జీవితం నాకు కావాలి ప్రభు అని మనము దేవునికి అనుకూలమైనటువంటి కోరికలు మనం కోరుతామో, దాని ప్రకారమే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏమంటున్నాడు, ఒకవేళ ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించితేనేమో, ఒకవేళ తక్కువైతే కూడా నిన్ను దూషిస్తానేమో కదా, ఆ మాటనే వ్రాయబడింది అక్కడ. పేదరికమునైన ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చాలామంది ఆశీర్వాదాలు పొందుకొని ఎవరు ఆ ఎల్షద్దాయమ్మ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ గట్టెక్కిన తర్వాత అమ్మలేదు బొమ్మలేదు, అట్లా ఉన్నారు ఈ కాలం ప్రజలు. దేవుని బిడ్డ, ఎక్కువైన కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని అందునేమో. ఆ విధంగానే పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. పేదరికం కూడా ఉంటే ఇంకా దొంగతనాలకు ఎగబడతారు కదా. సంపాదన లేనటువంటి వారందరూ ఏమైపోతున్నారు, దొంగలైపోతున్నారు. సంపాదన లేని వాళ్ళు షాపులను కన్నం వేస్తున్నారు, బట్టల షాపులకు, వెండి బంగారాలకు కన్నం వేస్తున్నారు, బ్యాంకులు ఏటీఎంలకు కన్నం వేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు తినడానికి ఏమీ లేక, అదే సమయంలో కష్టపడి పనిచేసేది కూడా లేక దొంగతనాలకు ఎగబడుతున్నాడు. అందుకే భక్తుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, తక్కువైనా కూడా నేను దొంగతనము చేసి దొంగిలి నీ నామాన్ని దూషణ పాలు చేస్తానేమో. అందుకే అటువంటి పరిస్థితి కూడా నాకు వద్దు ప్రభువా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, చాలామంది దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఏ విధముగా అవి ఇంకొకసారి నేను వాక్యంలో చెప్తాను. దేవునికి ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాము, దేవుని యొక్క ప్యాకెట్లనే కట్ చేస్తున్నాం. అది దొంగతనం, అది ఇంకా పెద్ద గజ దొంగలు మనం. దేని బిడ్డ, ఏది ఏమైనప్పటికీ దొంగతనానికి అబద్ధాలకు మనం చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధాలు వ్యర్థమైన వాటిని ప్రభువా నాకు దూరం చెయ్యి. నాకు తగినంత ఆహారం నాకు ఉంటే చాలు. ఎక్కువైతే కూడా నేను నిన్ను విసర్జిస్తాను. నిజమే, ఆశీర్వాదాలు పొందుకోగానే ఇంకా ప్రార్థన మానేస్తూ ఉంటారు, చర్చిలు మానేస్తూ ఉంటారు. భక్తుడు దేవుని వాక్యం కరెక్ట్గా చెప్తుంది. నిజమే, మొదట ఉన్నటువంటి ఉద్యమం పోతుంది వాళ్ళల్లో. మొదట ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలు మానేస్తున్నారు. మొదట ఉన్నట్టు ప్రార్థన జీవితాన్ని మానేస్తున్నారు. ఏంటి, ఒక సహోదరి అంటది 5 ఏళ్ళు లోపలి పోతున్నాయంట. 5 ఏళ్ళు లోపల పోయినందుకు ఇప్పుడు దేవుని సన్నిధి అన్నది మర్చిపోతున్నారు. ఒక సమయంలో ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత ఎల్షద్దాయి సంఘం కనబడతలేదు, ఎల్షద్దాయి అమ్మగారు కనబడతలేరు. ఒకవేళ కనబడినా ఏదో ఒక అబద్ధాన్ని సృష్టించి మరక పూయడము. దేవుని బిడ్డలారా,
ఇలా జరుగుతున్నాయి ఈ లోకంలో. కానీ దేవుని బిడ్డ, నువ్వు మాత్రం అలాగ చేయకు. నువ్వు ఏ సంఘంలోనూ దీవించబడ్డావో, ఏ దైవ సేవకుల ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు రక్షింపబడి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మంచిగా అయిపోయినావో, ఆ దైవ సేవకుని సేవకురాలని ఆ సంఘాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు పెట్టినావంటే నీలో ఇటువంటి గుణం ఉందని, అబద్ధాలను ప్రేమించి దొంగతనము ప్రేమించి వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు ఉంచినావని నువ్వు గుర్తించాలి. చాలామంది ఇక్కడ పేద స్థితిలో ఉన్నప్పుడు అమ్మగారి దగ్గరికి అయ్యగారి దగ్గర వస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళు పాపం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు దీవించబడిన తర్వాత కట్టలు డబ్బులు రాగానే పెద్ద పెద్ద సంఘాలు కనబడతాయి వాళ్ళకప్పుడు. అప్పుడు పాపం కష్టపడి ప్రార్థన చేసిన అమ్మ అయ్య కనిపించరు, ఆ పేద సంఘం కనిపించదు. పెద్ద పెద్ద సంఘాలు కనబడతాయి. కాళ్ళనడకతో వచ్చిన దినాలు మర్చిపోతారు. కారు కొంటారు, కారు వేసుకొని ఇంకా వెళ్తూనే ఉంటారు ఎంత దూరమైనా. అలాగున్నారు ఈ కాలం, చాలామంది ఉన్నారు. నా దగ్గర ఇప్పటికీ కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ వాట్సాప్లు ఫోన్ కాల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లెటర్స్ తగ్గిపోయినాయి. ఒక టైంలో 2007, 8, 9 వరకు వచ్చినాయి లెటర్స్ నాకు బాగా. ఒక దైవ సేవకుడు పల్లెటూరు నుంచి లెటర్ రాశాడు, కార్డులు. అమ్మగారు, మా దగ్గర ఒక కుటుంబం ఉన్నది, చాలా సైతాను శక్తులు, చేతబడి క్రియలు, చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళది, పేద స్థితి. మేము కూడా ఏం పెద్ద ధనవంతులం కాదు, మాది పేద స్థితి. కానీ వాళ్ళ కొరకు నేను నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశామమ్మా. వాళ్ళకు చేతబడి క్రియలు చాలా భయంకరంగా ఉండే. చాలా మేము బాధపడి వాళ్ళ కుటుంబం కొరకు నేను నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారు విడుదల పొందారు. చక్కగా భోజనాలు చేసుకుంటున్నారు, చక్కగా కూలి పనికి వెళ్ళి సంపాదించుకున్నారు. మంచి పని కలిగినటువంటి వారు బాగా సంపాదన వచ్చిన తర్వాత ఆ సంఘానికి, మేలులు పొందిన సంఘానికి కష్టపడి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి అమ్మగారికి అయ్యగారికి వాళ్ళకి ఏమి కానుకలు ఇవ్వలేదు. కానీ ఆ పల్లెటూరు నుంచి ఈ హైదరాబాద్ సిటీకి వచ్చి ఒక పెద్ద కోట్లు ఉన్నటువంటి సంఘానికి 10,000 రాసి ఇచ్చారంట, కానుక వేశారంట. ఇప్పటికీ నా దగ్గర ఆ లెటర్ ఉన్నది. దేవుని బిడ్డలారా, చూడండి పరిస్థితులు తారుమారైతున్న సమయంలో ఏ విధంగా మనుషులు కూడా తారుమారైతూ ఉంటారు. ఎప్పటికీ కూడా మీ కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేసి మీ పేద స్థితి నుంచి పైకి తెచ్చినటువంటి దైవ సేవకులను మీరు మర్చిపోకూడదు. మీ సంఘాన్ని మీరు మర్చిపోకూడదు. బాగా తలతల మెరుస్తుంది, ఆ సంఘం నిండా జనాలు ఉన్నారని మరి అక్కడికి అట్లా పారిపోకూడదు. దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండాలి. దేవునికి నువ్వు నమ్మకంగా జీవించాలి. నువ్వు ఏ పరిస్థితిలో నుంచి నువ్వు పైకి వచ్చావో, ఏ గుంటలో నుంచి నువ్వు తీయబడ్డావో ఆ పరిస్థితి నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ సంఘాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎంత దూరమైనా ఉండు, తప్పకుండా నీ యొక్క తల్లి సంఘాన్ని మర్చిపోకూడదు. నిన్ను కనిన ఆత్మీయ తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిని నువ్వు మర్చిపోకూడదు. దారిన పోయేటోళ్ళనందరినీ పిన్ని, బాబాయి, అమ్మ, నాయన అని పిలుస్తారా? అంతే. నీ సంఘాన్ని నువ్వు వదిలిపెట్టి, నీ ఆత్మీయ తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళావంటే అలాగే ఉంటుంది నీ పరిస్థితి కూడా. నీకు ఎప్పటికీ వాళ్ళు సొంత అమ్మ నాన్న కానే కాదు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ మనసు మార్చుకొని నువ్వు ఏ స్థితిలో నుంచి పైకి వచ్చావో ఆ స్థితిని మర్చిపోకుండా నీ కష్టార్జితాన్ని, నీ కొరకు ప్రార్థన చేసినటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సంఘానికి వెళ్ళిపో. ఆ సంఘానికే నువ్వు సహాయకరంగా ఉండు. ఆ సంఘాన్ని నువ్వు పైకి తీసుకురా. ఆ సంఘంలో ఉన్న దైవ సేవకులకు కార్యక్రమాలకు నువ్వు అండగా నిలబడు. ఇంకా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి భక్తుని యొక్క మాటలు మనం విన్నాము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు వద్దు ప్రభువా. ఎక్కువైతే నిన్ను దూషిస్తాను, తక్కువైనా కూడా నీ నామాన్ని నేను దూషిస్తాను. ఈ రెండు నాకు వద్దు, తగినంత నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వింటున్నటువంటి నీవు దేవుని బిడ్డ, ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకొని నిజంగా నీ జీవితం ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, ఒక టైంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, తినడానికి ఆహారం లేక, కిరాయిలు కట్టలేక,
మనుషుల చేత దూషింపబడుతూ చీకొట్టబడుతూ విలువలేని జీవితంలో జీవించావు. ఎప్పుడైతే నువ్వు నీ సంఘమును ప్రేమించి నువ్వు ప్రార్థనలో పాలు పొందినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించాడు. ఆ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దీవించబడ్డాక అదే సంఘంలో ఉండు. దీవించబడిన తర్వాత అదే దైవ సేవకులతో నువ్వు గడుపు. తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రాబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు నాయన తమ స్వంత సంఘాలను స్వంత తల్లిదండ్రులు వదిలిపెట్టి ప్రభా దూరం అయిపోయింటున్నారు. ఆ బిడ్డలందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎవరి సంఘాలకు వారు వెళ్ళిపోవాలి. ఎవరి పేరెంట్స్ని ప్రభా తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు వారు చేరిపోవాలి నాయన. అవును తండ్రి, వారి కొరకు ఎంతగానో భారముతో ప్రార్థించినటువంటి వారిని మర్చిపోకూడదు నాయన. నీకు స్తోత్రం నా తండ్రి. ఏమి లేని స్థితిలో ప్రభా నీ సన్నిధిలో నాయన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థించినప్పుడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపింపబడిన తర్వాత నా తండ్రి నాయన ఆ యొక్క సంఘాన్ని ఆ యొక్క ఆత్మీయ తల్లిని మర్చిపోకూడదు. అదే సమయంలో నిన్ను మేము మర్చిపోకూడదు నాయన. ఏమి లేని స్థితిలో ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. ఈ దినము మేము సుఖముగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే అది నీ కృపని నాయన, నీ దయ ప్రభా. మాలో ఏం మంచితనం నీతి క్రియలు లేవు నాయన. అయ్యా నీ కృపను బట్టి మమ్మల్ని దీవించినావు తండ్రి. అయ్యా గుంటలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఈ స్థితిని మాకు ఇచ్చినావు నాయన. ఈ స్థితిలో ఉండడానికి మేము యోగ్యులము కాదు ప్రభా. ఆయన మాకు యోగ్యత ఇచ్చి నాయన నా తండ్రి ఏమి లేని స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మా ప్రభ మమ్మల్ని నిలబెట్టిన తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రతి బిడ్డనైనా నీకు నీ సన్నిధిలో కృతజ్ఞులుగా ఉండటకు సహాయం చేయము. నీ కృపను చూపించము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.